ఆశీష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, వర్షంలో ఉన్న బ్యాండ్ వాళ్ళకి అందరికీ నమస్కారం. ఓకే, ఫస్ట్ దేత్తడి 1 year బ్యాక్ ఆదిత్య ప్రణీత్ అని ఒక రౌడీ బాయ్స్లో ఒక చేసిన ఫ్రెండ్ ఆదిత్య అని ఒక అతను ఉన్నాడు. మన హైదరాబాదీ సినిమా అని చెప్పారు. ఒక్కసారి ఆదిత్య ఒక గ్లిమ్స్ చేసుకొని వచ్చాడు. ఆ గ్లిమ్స్ చేసుకొని వచ్చాక అసలు మెంటలోన్ అయిపోయాను నేను, ఏంటిది అని. సో మా 1 year కష్టం, మేము మీ కష్టాన్ని చూసాం. సినిమా రిలీజ్ అయ్యాక మీరు మా కష్టాన్ని చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి మీడియా వారికి, టీవీలో చూసే ప్రేక్షకులందరికీ నా పాదామి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. అండ్ మన హైదరాబాద్ కల్చర్ని మళ్ళీ ఒక దేత్తడి రేంజ్లో చూపించడానికి మేము వస్తున్నాం. ఐ హోప్ మా కష్టం, మా 1 year కష్టం మీ అందరూ చూసి ఎంజాయ్ చేసి, అరే వీళ్ళిద్దరు టాలెంటెడ్ పీపుల్ భలే తీశారా హైదరాబాద్, టాలెంటెడ్ యాక్టర్, టాలెంటెడ్ డైరెక్టర్, టాలెంటెడ్ రైటర్ భలే తీశారా అని మీరు మెచ్చుకునేలా మేము కష్టపడి సినిమా తీస్తాం. ఇంకొంచెం ఉంది మేము కంప్లీట్ చేసుకొని ప్రతి బ్యాండోడు గర్వించదగ్గ సినిమా తీస్తాం. మీ ఇజ్జత్ కాపాడుకునే సినిమా తీస్తాం. మీ ఇజ్జత్తో పాటు నేను, నా ఆదిత్య, మా ఇజ్జత్ కోసం కూడా ఈ సినిమా తీస్తున్నాం. సో థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన బ్యాండ్ వాళ్ళందరికీ మీరు ఏమీ ఆశించకుండా, ₹1 ఆశించకుండా వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ మీరు ₹1 ఆశించకుండా, మీకు ఎన్ని ఆర్డర్లు ఉన్నా మా కోసం వచ్చి ఇక్కడ ఫ్రీగా మా కోసం ఒక సినిమా తీస్తున్నారని వచ్చి మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. గుర్తుపెట్టుకోండి, దేత్తడి నా క్యారెక్టర్ విషయంలో చెప్పాలంటే గాండ్ పటితో పటి మగర్ నవాబి నాగటి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసిన అందరికీ, మీడియా అందరికీ చాలా థ్యాంక్ యూ.